మీరు ఎప్పుడైనా ఊహించారా? ఒక కల నిజం కావడానికి, ఒక న్యాయమైన కోరిక నెరవేరడానికి ఏకంగా 70 ఏళ్లు నిరీక్షించాల్సి వస్తే ఎలా ఉంటుందో? అవును, మీరు విన్నది నిజమే. ఇది కేవలం ఒక రాష్ట్రం ఏర్పడిన కథ కాదు. తరతరాల కన్నీళ్ల కథ, ఎన్నో నెత్తుటి త్యాగాల కథ. ఆ 7 దశాబ్దాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో మోసాలు, ఇంకెన్నో అవమానాలు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఆ మెమోరియల్ వైపు ఒక్కసారి చూస్తే చాలు. 1969లో ప్రాణాలర్పించిన ఆ 369 మంది విద్యార్థుల ఆర్తనాదాలు ఇంకా మనకు వినిపిస్తూనే ఉంటాయి. ఎన్నో ఆటంకాలు ఎదురైనా, ఏకంగా 70 సంవత్సరాల పాటు రగిలిన ఆ తెలంగాణ రాష్ట్ర సాధన వెనుక ఉన్న ఆ కన్నీటి సత్యం ఏమిటి? అసలు ఈ పోరాటం ఎందుకు మొదలైంది? ఈ రోజు మనం ఆ చరిత్ర పుటల్లోకి వెళ్ళి మనం మర్చిపోలేని ఆ నిజాలను తెలుసుకుందాం. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన చరిత్ర. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకండి. 1947లో దేశమంతా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకుంటుంటే హైదరాబాద్ సంస్థానంలో మాత్రం మరో పోరాటం నడుస్తోంది. నిజాం నవాబు భారతదేశంలో కలవడానికి ససేమిరా అన్నాడు. అప్పుడు ఒక మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రంగంలోకి దిగారు. ఆపరేషన్ పోలో పేరుతో ఇండియన్ ఆర్మీని పంపి 1948లో నిజాం సైన్యాన్ని ఓడించి హైదరాబాద్ను ఇండియన్ యూనియన్లో కలిపారు. హమ్మయ్య, ఇక మన బతుకులు బాగుపడతాయి, మనకంటూ ఒక స్వేచ్ఛ వచ్చింది అని తెలంగాణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అసలు కుట్ర ఇక్కడే మొదలైంది. మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి 1953లో కర్నూలు రాజధానిగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్ర నాయకులు అకస్మాత్తుగా విశాలాంధ్ర అనే కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. అంటే తెలుగు మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని పట్టుబట్టారు. అప్పట్లో ఏర్పాటు చేసిన స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎస్ఆర్సి ఒక సంచలన నిజం చెప్పింది. తెలంగాణ ప్రజలు విద్యాపరంగా కాస్త వెనుకబడి ఉన్నారు. ఇప్పుడు గనుక ఈ 2 ప్రాంతాలను కలిపితే ఆంధ్ర వారి ఆధిపత్యం పెరిగిపోయి తెలంగాణ తీవ్రంగా నష్టపోతుంది. కనీసం 1961 వరకు వాళ్ళను విడిగానే ఉంచండి అని స్పష్టంగా హెచ్చరించింది. సాక్షాత్తు నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు కూడా విశాలాంధ్ర డిమాండ్ను ఒక సామ్రాజ్యవాదం, ఇంపీరియలిజం అని తీవ్రంగా విమర్శించారు. కానీ ఆంధ్ర నాయకులు వినలేదు. బ్రిటిష్ పాలనలో ఇంగ్లీష్ విద్య, సాగునీటి ప్రాజెక్టులతో ముందున్న ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణ ఉద్యోగాలు, నీళ్లు, వనరులను ఆక్రమిస్తారనే భయం అప్పటికే తెలంగాణ ప్రజల గుండెల్లో మొదలైంది. మన యాసను, మన భాషను, మన సంస్కృతిని చిన్నచూపు చూసే ఆధిపత్య అహంకారం ఎప్పుడైతే మొదలైందో అప్పుడే తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఒక నిప్పురవ్వ ప్రజల గుండెల్లో పుట్టింది. 1956 నవంబర్ 1 ఈ రోజు చరిత్రలో తెలంగాణకు జరిగిన అతిపెద్ద ద్రోహంగా మిగిలిపోయింది. అప్పటిదాకా మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, ఆంధ్ర వాళ్లతో కలవలేం అని ఎంతగా మొత్తుకున్నా ఢిల్లీ నాయకులు వినలేదు. ఆఖరికి నెహ్రూ గారు సైతం దాన్ని వ్యతిరేకించిన ఆంధ్ర నాయకుల ఒత్తిడితో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా తెలంగాణను బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపేశారు. అప్పుడే ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. కానీ కలిపే ముందు తెలంగాణ వాళ్ళని సముదాయించడానికి ఒక జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం అనే ఒక నాటకానికి తెరతీశారు. మీ ఉద్యోగాలు మీకే ఉంటాయి, మీ నీళ్లు మీకే వస్తాయి, మీ నిధులు మీ ప్రాంతానికే ఖర్చు పెడతాం అంటూ ఎన్నో హామీలు గుప్పించారు. కానీ మీకు తెలుసా, ఆ ఒప్పందంలోని ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు కాలేదు. సాగునీరు ఆంధ్ర ప్రాంతానికి మళ్లించారు. తెలంగాణ ఉద్యోగాలను ఆంధ్రులు ఆక్రమించుకున్నారు. ఇక్కడ ప్రభుత్వ ఆఫీసుల్లో, స్కూళ్లలో తెలంగాణ వాళ్ళ పట్ల వివక్ష మొదలైంది. మన బతుకమ్మ, మన పండుగలు, మన సంస్కృతి అంతా చిన్న చూపుకు గురైంది. తెలంగాణ తల్లి స్థానంలో తెలుగు తల్లిని తీసుకొచ్చారు. ఇలా ప్రతి అడుగులో, ప్రతి రంగంలో తెలంగాణ తీవ్రమైన అణచివేతకు గురైంది. అప్పుడే ఆ అవమానాల నుండి పుట్టింది 1969 నాటి తొలి ఉద్యమం. 1969 ఆ సంవత్సరం తెలంగాణ చరిత్రలో ఒక నెత్తుటి సంతకం. పెద్ద మనుషుల ఒప్పందం కాగితాలకే పరిమితమై దారుణమైన ఉల్లంఘనలు జరగడంతో ప్రజల సహనం కట్టలు తెంచుకుంది. ముఖ్యంగా విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రోడ్ల మీదకు వచ్చారు. జై తెలంగాణ నినాదంతో ఊరు వాడ దద్దరిల్లింది. మా ఉద్యోగాలు మాకు కావాలి, స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ ఈ జై తెలంగాణ ఉద్యమం ఊవెత్తున ఎగిసిపడింది. ఇక్కడే ముల్కీ నిబంధనల వివాదం పెద్ద మంట రేపింది. కానీ అప్పటి ప్రభుత్వం ఈ న్యాయమైన ఉద్యమాన్ని ఎలా ఎదుర్కొందనుకున్నారు? చర్చలతో కాదు, తుపాకీ తూటాలతో. నిరసనకారులపై విచక్షణ రహితంగా జరిపిన లాఠీ చార్జులు,
పోలీస్ ఫైరింగ్ వల్ల ఏకంగా 369 మంది అమాయక విద్యార్థులు తమ ప్రాణాలను బలిపెట్టారు. నేడు మనం చూస్తున్న హైదరాబాద్లోని లక్డీ కపూల్ వద్ద ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం ఆ వీరుల నెత్తుటి త్యాగాలకు సజీవ సాక్ష్యంగా నిలబడి ఉంది. ఈ ప్రజా ఉప్పెనను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడానికి తెలంగాణ ప్రజా సమితి లాంటి పార్టీలు పుట్టుకొచ్చాయి. తెలంగాణ ప్రజలందరూ ఏకమై పోరాడుతున్న సమయంలో ఆంధ్ర నాయకులు ఉద్దేశపూర్వకంగా జై ఆంధ్ర అంటూ మరో ఉద్యమం మొదలుపెట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. పరిస్థితి చేజారుతుండడంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు జోక్యం చేసుకుని 6 పాయింట్ ఫార్ములా 6 సూత్రాల పథకం పేరుతో మరో రాజకీయ ఒప్పందాన్ని తెరపైకి తెచ్చి ఉద్యమాన్ని చల్లార్చారు. అలా ఎంతో ఉధృతంగా సాగిన 1969 తొలి తెలంగాణ ఉద్యమం రాజకీయ కుట్రల వల్ల తాత్కాలికంగా ఆగిపోయింది. కానీ ఆ 369 మంది విద్యార్థుల బలిదానాలు రగిల్చిన నిప్పు మాత్రం ప్రజల గుండెల్లో సైలెంట్గా మండుతూనే ఉంది. 1969 ఉద్యమం తర్వాత 6 సూత్రాల పథకం పేరుతో ఒక తాత్కాలిక రాజకీయ ఒప్పందం కుదిరిన తెలంగాణ ప్రజలు అసలు సమస్య ఏమాత్రం తీరలేదు. ఆ తర్వాత దాదాపు 3 దశాబ్దాల పాటు అంటే 1970 నుండి 2000 వరకు తెలంగాణ ప్రజల జీవితాలు మరింత దుర్భరంగా మారాయి. ఇది కేవలం సైలెంట్ పీరియడ్ కాదు, ఎన్నో మోసాలు, వివక్షలు రాజ్యమేలిన కాలం. ఒకవైపు గ్రీన్ రెవల్యూషన్ వస్తే ఆంధ్రాలో వ్యవసాయం పండగలా మారింది. కానీ తెలంగాణలో మాత్రం కన్నీరు మిగిల్చింది. కృష్ణానది నీటిలో వాస్తవానికి 69% నీరు తెలంగాణకు రావాలి, కానీ అందులో సగం మాత్రమే వచ్చేది. సాగునీరు అందక వ్యవసాయం దెబ్బతిని తెలంగాణ రైతులు బ్రతుకు తెరువు కోసం వలసలు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ ఆంధ్ర వాళ్ళ కింద అయితే నలిగిపోతున్నారో వాళ్ళ పొలాల్లోనే గుంటూరు వెళ్లి కూలీలుగా పనిచేయాల్సిన దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా 1995 నుండి 2005 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన వ్యవసాయ ఆత్మహత్యల్లో అత్యధిక శాతం ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే జరిగాయి. ఆర్థికంగా ఆంధ్ర వాళ్ళు డామినేట్ చేస్తే రాజకీయంగా రాయలసీమ నాయకులు పెత్తనం చెలాయించారు. హైదరాబాద్లోని కంపెనీలు, ఉద్యోగాలు అన్నీ వాళ్ల చేతుల్లోనే ఉండేవి. రాజకీయ అధికారం అంతా రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల గుప్పెట్లోనే ఉండేదని సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే అప్పట్లో ఒకసారి వ్యాఖ్యానించారు. ఇలా 2 దశాబ్దాల పాటు నీళ్లు లేక, నిధులు లేక, ఉద్యోగాలు లేక తెలంగాణ సమాజం లోపల మౌనంగా రగిలిపోతూనే ఉంది. ఈ నిశ్శబ్దమే త్వరలో ఒక పెద్ద సునామీకి దారి తీయబోతోంది. 2 దశాబ్దాల నిశ్శబ్దం తర్వాత 2001లో తెలంగాణ ఉద్యమం ఒక అగ్నిపర్వతంలా బద్దలైంది. రాజకీయంగా ఎన్నో మోసాలు జరిగిన ఆ సమయంలో కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. కేవలం ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆయన అడుగులు వేశారు. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న మళ్ళీ తెలంగాణకు ద్రోహమే జరిగింది. ఇచ్చిన హామీని వాళ్ళు నెరవేర్చలేదు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కూడా భారీ నిరాశ ఎదురైంది. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ను పోలీసుల ఉద్యోగాల కోసం ఫ్రీ జోన్ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ యువత గుండెల్లో మంటలు రేపింది. దీనికి నిరసనగా 2009 నవంబర్ 29న కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడంతో రాష్ట్రం అట్టుడికింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వీధుల్లోకి వచ్చి పోరాటాన్ని తమ భుజాలపై వేసుకున్నారు. శ్రీకాంతాచారి లాంటి ఎంతో మంది యువకులు తెలంగాణ కోసం తమ ప్రాణాలను బలిపెట్టారు. ఈ ప్రజా ఉప్పెనను చూసి భయపడిన కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9, 2009న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కానీ ఆ ఆనందం 14 రోజులు కూడా నిలవలేదు. సీమాంధ్ర నాయకుల మూకుమ్మడి రాజీనామాల బెదిరింపులతో డిసెంబర్ 23న కేంద్రం తన మాటను వెనక్కి తీసుకుంది. ఆ వెంటనే ఉద్యమాన్ని నీరుగార్చడానికి 2010లో శ్రీకృష్ణ కమిటీ అనే ఒక కొత్త నాటకానికి తెరతీశారు. ఉమ్మడి రాష్ట్రంగానే ఉంచాలంటూ ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను తెలంగాణ సమాజం ముక్తకంఠంతో తిరస్కరించి రోడ్ల మీదకు వచ్చింది. ఇక లాభం లేదని తెలంగాణ ప్రజలు పిడికిలి బిగించారు. 2011 మార్చిలో జరిగిన మిలియన్ మార్చ్తో హైదరాబాద్ దద్దరిల్లింది. ట్యాంక్ బండిపై ఉన్న విగ్రహాలు ఆవేశంతో కూల్చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 2011లో మొదలైన సకల జనుల సమ్మె చరిత్ర సృష్టించింది. ఏకంగా 42 రోజుల పాటు బస్సులు తిరగలేదు, స్కూలు నడవలేదు, సింగరేణి బొగ్గు గనులు ఆగిపోయాయి. తెలంగాణ మొత్తం స్తంభించిపోయింది. సిరిపురం యాదయ్య, వేణుగోపాలరెడ్డి లాంటి ఎందరో అమాయక విద్యార్థులు తమ ప్రాణాలను అర్పించారు. ఆ తల్లుల గర్భశోకం, ఆ విద్యార్థుల నెత్తుటి కన్నీళ్లు చూసి ఢిల్లీ పాలకుల మెడలు వంచక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. దశాబ్దాల కన్నీళ్లు, వందలాది విద్యార్థుల ఆత్మ బలిదానాలు ఎట్టకేలకు ఢిల్లీ పాలకుల మెడలు వంచాయి. 2014 ఫిబ్రవరిలో పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు దాన్ని అడ్డుకోవడానికి ఆంధ్ర నాయకులు ఏకంగా పెప్పర్ స్ప్రేలు కొట్టి ఎంతటి రచ్చ సృష్టించారో మనందరికీ తెలుసు. అయినా సరే ఏ శక్తి, ఏ కుట్రలు తెలంగాణ పుట్టుకను ఆపలేకపోయాయి. తీవ్ర ఉత్కంఠ మధ్య పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014లో పాస్ అయింది. ఆ క్షణం ఈ గడ్డపై ఉన్న ప్రతి గుండె ఆనంద బాష్పాలతో ఉప్పొంగిపోయింది. ఏకంగా దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2014 జూన్ 2వ తేదీన మన తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా తలెత్తుకొని సగర్వంగా ఆవిర్భవించింది. ఆ రోజు ఉదయించిన సూర్యుడు కేవలం ఒక కొత్త రోజును మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, స్వేచ్ఛను ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ చారిత్రక ఘట్టంలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది కేవలం ఒక కొత్త రాష్ట్రం ఏర్పడిన తీరు కాదు, ఇది తమ అస్తిత్వాన్ని, భాషను, నీళ్లను కాపాడుకోవడానికి ఒక జాతి చేసిన చారిత్రక పోరాటం. గన్ పార్క్ వద్ద నిలబడ్డ అమరవీరుల స్తూపం సాక్షిగా దక్కిన ఈ విజయం ఆ వీరుల నెత్తుటి త్యాగాల పునాదుల మీద నిర్మించబడింది. ఈ విజయం మనది, ఈ స్వేచ్ఛ మన అమరవీరులది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన నిజమైన చరిత్రను నలుగురికి షేర్ చేయండి. జై తెలంగాణ.